అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ది ఛానల్. ఇంటర్మీడియేట్ పూర్తయ్యాక చాలామంది స్టూడెంట్స్ ఒకే ప్రశ్న అడుగుతారు. జేఈఈ మెయిన్స్ రాయాలా? లేక ఎంసెట్ రాయాలా? ఇంటర్మీడియేట్ పూర్తయిందా? అయితే ఈ వీడియో తప్పక చూడండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్‌కి ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంటుంది. స్టూడెంట్స్ కన్నా కూడా తమ తల్లిదండ్రులకి ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. తమ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలి అని. జేఈఈ మెయిన్స్ రాయాలా? ఎంసెట్ రాయాలా? ఐఐటీలు ఎలా వస్తాయి? ఎన్ఐటీలు ఎలా వస్తాయి? ఎంసెట్ రాస్తే ఐఐటీ లేదా ఎన్ఐటీలకు వెళ్ళవచ్చా? ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే భవిష్యత్తులో ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయో కూడా చెప్తాను. ముందుగా జేఈఈ మెయిన్స్ గురించి తెలుసుకుందాం. జేఈఈ మెయిన్స్ అనేది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ పరీక్ష ద్వారా మీరు దేశవ్యాప్తంగా ఉన్న టాప్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందవచ్చు. ఈ జేఈఈ మెయిన్స్ ద్వారా ముఖ్యంగా 3 రకాల కాలేజీల్లో అడ్మిషన్ వస్తుంది. ఒకటి ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ రెండవది ట్రిపుల్ ఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అండ్ మూడవది జిఎఫ్టిఎస్, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. అయితే జేఈఈ మెయిన్స్ రాస్తే మనకు వచ్చే 3 ఇవి: ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్. జేఈఈ అడ్వాన్స్డ్ కూడా ఉంటుంది. అది రాసిన వాళ్ళకి మాత్రమే మనకు ఐఐటీలో అడ్మిషన్ వస్తుంది. అయితే అసలు మొత్తం ఎన్ని ఐఐటీలు ఉన్నాయి ఇండియా వైడ్? 31 ఎన్ఐటీలు, 23 ఐఐటీలు ఉన్నాయి. అయితే ఐఐటీలో సీట్ ఎలా వస్తుందో ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. జేఈఈ మెయిన్స్ రాస్తే ఐఐటీ వస్తుందని అనుకుంటారు, కానీ అది పూర్తిగా నిజం కాదు. ముందుగా మీరు జేఈఈ మెయిన్స్ రాయాలి. జేఈఈ మెయిన్స్లో టాప్ 2.5 లాక్ స్టూడెంట్స్ మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత పొందుతారు. అది ఎవరైతే క్లియర్ చేస్తారో ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా మాత్రమే ఐఐటీలో అడ్మిషన్ వస్తుంది, త్రూ జోసా కౌన్సిలింగ్ ద్వారా. ఎవరైతే ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు జోసా కౌన్సిలింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఐఐటీ ఇన్స్టిట్యూట్స్లో. అయితే ఫస్ట్ ఇప్పుడు మనం ఇండియాలో మొత్తం ఉన్న 23 ఐఐటీలు చూస్తే ఐఐటి ఖరగ్పూర్, బాంబే, మద్రాస్, కాన్పూర్, ఢిల్లీ, గౌహతి, రూర్కీ, హైదరాబాద్, గాంధీనగర్, రొపార్, పాట్నా, ఇండోర్ అండ్ మాండి. బీహెచ్యు అంటే ఇది వారణాసి అండి. అండ్ పాలక్కడ్, తిరుపతి, భిలాయ్, గోవా, జమ్మూ, ధార్వాడ్, ధన్బాద్, భువనేశ్వర్, జోధ్పూర్. అయితే ఇవి మనకి మొత్తం ఇండియాలో ఉన్న 23 ఐఐటీలు. ఈ 23లో టాప్ 5 ఏంటి అంటే ఫస్ట్ది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వస్తుంది. ఇవి ఎలా మనకి కేటగరైజ్ చేశారు టాప్ 5 ఐఐటీస్గా అంటే ప్లేస్మెంట్స్ పరంగా కానీ, రీసెర్చ్ పరంగా, రెప్యుటేషన్ పరంగా అన్నింట్లో కూడా ఇవి ముందుంటాయి. అండ్ ఐఐటి మద్రాస్ ఫాలోడ్ బై సెకండ్ వన్ ఐఐటి ఢిల్లీ, అండ్ థర్డ్ బాంబే, కాన్పూర్, ఖరగ్పూర్. వీటిని చాలామంది ఓల్డ్ ఐఐటీస్ లేదా టాప్ ఐఐటీస్గా అంటారు. అండ్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఐఐటీస్ చూస్తే ఐఐటి రూర్కీ, గౌహతి, హైదరాబాద్, బీహెచ్యు ఇది చాలా ఓల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వారణాసిలో ఉంది మనకి. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండోర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం టాప్ ఎన్ఐటీస్ చూద్దాం. టాప్ ఎన్ఐటీస్లో ఫస్ట్ 5 మనకి ఎన్ఐటి తిరుచిరాపల్లి, అండ్ ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి వరంగల్, కాలికట్, రూర్కెలా. ఈ 5 కూడా టాప్ 5 ఎన్ఐటీస్ మనకి. అండ్ నెక్స్ట్ అదర్ మేజర్ ఎన్ఐటీస్ వచ్చేసరికి అలహాబాద్, మాలవ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జైపూర్, అండ్ ఎన్ఐటి కురుక్షేత్ర చాలా మంచి ఎన్ఐటి ఇది కూడా. విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగ్పూర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దుర్గాపూర్. ఈ 10 కూడా టాప్ ఎన్ఐటీస్గా వస్తాయి. అండ్ మిగతా 11 to 31 ఇవి మనకి సమ్ ఆఫ్ ద ఎన్ఐటీస్. అంటే మిగిలిన ఎన్ఐటీస్ ఇవి సిలిచర్, హమీర్పూర్, జలంధర్, పాట్నా. అలా చూసుకుంటే కర్ణాటక వరకు కూడా మనకి 31 ఎన్ఐటీస్ ఉన్నాయండి ఇక్కడ. అయితే ఐఐటి ఎన్ఐటీల గురించి డిస్కస్ చేసాం. చాలామందికి జిఎఫ్టిఐ అంటే ఏమిటో తెలియదు. బట్ మనకి జేఈ రాసాక జిఎఫ్టిఐలో కూడా అడ్మిషన్స్ వస్తాయి. జిఎఫ్టిఐ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. అంటే వీటికి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ పొందే ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్. వీటిల్లో చాలా ఉన్నాయి. ముఖ్యమైన జిఎఫ్టిఐ కాలేజెస్ అస్సాం యూనివర్సిటీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా అంటే బిట్స్, ఇది బిట్స్ మెస్రా, అండ్ శాంట్ లాంగ్వాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ యూనివర్సిటీ, శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీ, గురుకుల్ ఖంగ్రీ విశ్వవిద్యాలయ్,
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్. ఇవి సమ్ ఆఫ్ ద జిఎఫ్టిఐ కాలేజెస్. అండ్ నెక్స్ట్ ఐఐటి ఎన్ఐటీల్లో అడ్మిషన్ వచ్చింది. అయితే ఏ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి, ఎందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం బాగా ఫుల్ ఆన్ డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటంటే ఫస్ట్ సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇందులో మనకి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అలైన్డ్ బ్రాంచెస్ ఉంటాయి. సిఎస్సి ఏఐ అని, సిఎస్సి ఏఐ ఎంఎల్ అని చెప్పి చాలా డిఫరెంట్ అలైన్డ్ బ్రాంచెస్ పెట్టారు. గత 4-5 సంవత్సరాల క్రితం ఓన్లీ సిఎస్సి ఉండేది. ఈ 3-4 ఏళ్లలో అలైన్డ్ బ్రాంచెస్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకా యూనివర్సిటీలే ఇంకా పెంచుకోవడం వల్ల ప్రతి సంవత్సరం సిఎస్సినే ఒక్కొక్క యూనివర్సిటీలో 5,000 నుంచి 7,000 మంది వరకు కూడా జాయిన్ అవుతున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గతంలో 4,000 మంది పోటీ పడేది 40,000 మంది పోటీ పడాల్సి వస్తుంది ఉద్యోగాలకి. అంత కాంపిటీషన్ అయితే ఉంటుంది భవిష్యత్తులో మనకి సిఎస్సికి. అండ్ నెక్స్ట్ ఈజ్ ద ఈసీఈ. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇప్పుడు రానున్న రోజుల్లో మనకి చాలా ఫ్యూచర్ ఉన్న బ్రాంచ్ ఏదైనా ఉందంటే ఈసీఈ. ఎందుకంటే మనకి క్వాంటమ్ వ్యాలీస్ ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది. అదేవిధంగా మనకి ఐసీ కంపెనీస్, ఐసీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తిరుపతి, కాకినాడ హబ్గా రావాలి. ఇలా మనకి చాలా విఎల్ఎస్ఏ డిమాండెడ్ కోర్సెస్ ఇవన్నీ కూడా మనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండే బ్రాంచ్ ఏంటంటే అది ఈసీఈ. ఓకే, సెకండ్ బ్రాంచ్ మనకి ఫస్ట్ టాప్ 1లో ఈ సిఎస్సి ఉంటే టాప్ 2 ఈసీఈ. దిస్ ఈజ్ ఆల్వేస్ ద సేఫెస్ట్ బ్రాంచ్గా మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇక్కడ పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, కోర్ ఎలక్ట్రికల్ కంపెనీస్ గురించి చేస్తారు. అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ మనకి ఇంకా ఐఐటి ఎన్ఐటీల్లో వీటితో పాటు చాలామందికి తెలియనిది ఇంకొక ఇంజనీరింగ్ ఉందండి, అది కెమికల్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ ఐఐటీలో ఇది చాలా స్ట్రాంగ్ బ్రాంచ్. పెట్రోలియం కంపెనీస్కి, కెమికల్ ఇండస్ట్రీస్కి, ప్రాసెస్ ఇంజనీరింగ్కి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఐఐటి ఎన్ఐటీలోనే మనకు ఉంటుంది. ఇది ఎక్కడా కూడా మనకు నార్మల్ స్టేట్గా యూనివర్సిటీస్లో ఎక్కడా ఉండదు. ఇది ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ మెయిన్లీ మనకి ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్కి, స్పేస్ టెక్నాలజీకి, డిఫెన్స్ రీసెర్చ్ దగ్గర మనకు బాగా యూజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఇది అండ్ చాలా సేఫెస్ట్ కోర్స్. పెద్ద పెద్ద కంపెనీస్, ఇస్రో, డిఆర్డిఓ, హాల్ ఇలాంటి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. ఇవి మనకి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన ఇంజనీరింగ్ కోర్సెస్. అది ఇప్పుడు ఐఐటి ర్యాంక్ బట్టి ఏ బ్రాంచెస్ వస్తాయి అప్రాక్సిమేట్గా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి మనం చూస్తే ఎవరికైతే లెస్ దాన్ 300 వస్తుందో మనకి జేఈలో, సిఎస్సిలో మనకి సీట్ అయితే వస్తుందండి. అండ్ లెస్ దాన్ 800 అయితే ఎలక్ట్రికల్ అండ్ మ్యాథ్ అండ్ కంప్యూటింగ్, లెస్ దాన్ 1500 అయితే ఈసీఈ డిపార్ట్మెంట్, లెస్ దాన్ 3500 అయితే మెకానికల్, లెస్ దాన్ 6000 అయితే ఏరోస్పేస్, లెస్ దాన్ 700 అయితే కెమికల్, లెస్ దాన్ 900 అయితే సివిల్, లెస్ దాన్ 1200 అయితే మెటలజీ అండ్ ఫిజిక్స్. అయితే ఈ కట్ ఆఫ్స్ అనేది వేరీ అవుతాయి ఎవ్రీ ఇయర్ డిపెండింగ్ ఆన్ ఐఐటి బ్రాంచ్ డిమాండ్ అండ్ కేటగిరీ. ఓకే, అండ్ ఇప్పుడు ఎన్ఐటి ర్యాంక్ వర్సెస్ బ్రాంచ్ కట్ ఆఫ్స్ చూద్దాం. జేఈ మెయిన్ ర్యాంక్ 1 to 1000 కనుక వస్తే మనకి టాప్ ఎన్ఐటీస్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వస్తుంది. అండ్ 1000 నుంచి 3000 లోపు అయితే ఈసీఈ, 2000 నుంచి 5000 లోపు వస్తే ట్రిపుల్, 4000 నుంచి 9000 మధ్యలో వస్తే మెకానికల్ ఇంజనీరింగ్, 8000 నుంచి 15000 లోపు వస్తే సివిల్ ఇంజనీరింగ్, 10,000 నుంచి 20,000 అయితే కెమికల్ ఇంజనీరింగ్, 30,000 వరకు వస్తే కూడా ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెటాలర్జీ ఇంజనీరింగ్లో వస్తుంది. అండ్ 40,000 లోపు వస్తే బయోటెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేవి వస్తాయి. ఇవి మనకి ఎన్ఐటి, ఐఐటి ర్యాంక్స్ అప్రాక్సిమేట్గా ఏ బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ బట్టి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఇప్పుడు మనం ఎంసెట్ వచ్చేద్దాం. ఎంసెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే మనకి ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఐఐటీలు, ఎన్ఐటీల్లో కనుక ఎవరైతే సీట్ కొడతారో ఆ విద్యార్థులకు చాలా బంగారు భవిష్యత్తు ఉందనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంచి కోర్ కంపెనీస్ అయితే వచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో ఉండగానే. కాబట్టి ఎవరైతే ఐఐటి, ఎన్ఐటీలో కనుక సీట్ వచ్చిందో వాళ్ళ లైఫ్ అయితే సెట్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్యాకేజెస్ కూడా చాలా బాగుంటాయి. 25 lakhs, 30 lakhs ఇచ్చి రిక్రూట్ చేసుకుంటారు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. ఇప్పుడు కొంతమంది విద్యార్థులకి జేఈ మెయిన్స్ క్లియర్ చేయకపోవచ్చు.
అలాగని వాళ్ళ లైఫ్‌ని మనం అక్కడే మనం ఆపేయటం కరెక్ట్ కాదు కాబట్టి తల్లిదండ్రులుగా ఎంసెట్ రాయిస్తాం. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వస్తే కూడా మనం మంచి యూనివర్సిటీస్‌లో వాళ్ళని చదివించి కూడా మనం వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఎంసెట్ గురించి చూస్తే ఎంసెట్ స్టూడెంట్స్ ఐఐటీ, ఎన్ఐటీకి వెళ్ళగలరా? అంటే లేదండి. అసలు మనకి ఎంసెట్ రాసి ఐఐటీ, ఎన్ఐటీకి మనం వెళ్ళలేం. ఎంసెట్ ద్వారా ఐఐటీలకి, ఎన్ఐటీకి, ట్రిపుల్ ఐటీలకి మనం జాయిన్ అవ్వలేం. అవి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ లెవెల్ ద్వారానే మనం జాయిన్ అవ్వగలం. ఇదొక ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఎంసెట్ గురించి వచ్చేస్తే మనకి ఏపీకి ఒక ఎంసెట్, తెలంగాణకి ఒక ఎంసెట్ ఉంటది. ఏపీ ఎంసెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, ఏపీ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో అడ్మిషన్ వస్తది. అండ్ టీఎస్ ఎంసెట్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజెస్‌కి వస్తది. ఏపీ ఎంసెట్‌ను ఇప్పుడు అధికారికంగా ఏపీ ఎప్సెట్ అని కూడా అంటారు. అంటే ఈ అంటే ఇంజినీరింగ్, ఏ అంటే అగ్రికల్చర్, పి అంటే ఫార్మసీ. ఈ 3 స్ట్రీమ్స్‌కి కూడా కలిపి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసే యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలికల్ యూనివర్సిటీ, కాకినాడ. అండ్ టీఎస్ ఎంసెట్ వచ్చేసరికి ఇది తెలంగాణ స్టేట్ ఎగ్జామ్. జేఎన్‌టీయూ హైదరాబాద్ ఇది కండక్ట్ చేస్తదనమాట. తెలంగాణ రీజియన్ స్టూడెంట్స్‌కి బెస్ట్ కాలేజెస్‌లో అడ్మిషన్ ఈ ఈ ఎంట్రన్స్ ద్వారా వస్తది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో త్రూ ఏపీ ఎంసెట్ ద్వారా టాప్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఏమున్నాయంటే ఫస్ట్‌ది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఎందుకంటే ఇది ఎస్టాబ్లిష్ చేసి 100 ఇయర్స్ అయింది కాబట్టి ఇది చాలా మంచి యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కాకినాడ. అండ్ విఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజెస్‌కి కూడా చాలా హిస్టరీ, చాలా ఓల్డ్ కాలేజ్ ఇది కూడా. ఇది ఇప్పుడు యూనివర్సిటీ కూడా అయిందండి సిద్ధార్థ. అండ్ ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, వైజాగ్. విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇది కూడా మనకి విజ్ఞాన్ యూనివర్సిటీనే. అండ్ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఎయిత్ వన్ ఈజ్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ యూనివర్సిటీ అయింది. ఇట్ బికేమ్ ద వివిఐటి యూనివర్సిటీ. ఇది కూడా చాలా మంచి యూనివర్సిటీ. అండ్ నైన్త్ వన్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ యూనివర్సిటీనే, ఆదిత్య యూనివర్సిటీ. అండ్ 10 ఈజ్ ద ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. And coming to the Telangana top engineering colleges through TS MSET, JNTU Hyderabad, Chaitanya Bharatiya Institute of Technology, VNR VJIT, Vasavi College of Engineering, MVSR Engineering College, Gokaraj Rangaraju College, CVR College of Engineering, MGIT, BV Raju Institute of Technology, Keshav Memorial Institute of Technology. ఇది ఎంసెట్లో ఉన్న మంచి కాలేజ్. అంటే వీటి తర్వాతవి కూడా మంచివే. మనకు వచ్చే ర్యాంక్ మీద డిపెండ్ అయ్యి మనకు వచ్చే అడ్మిషన్స్ కాబట్టి మన స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని బట్టి మంచి ర్యాంక్స్ వస్తే ఆ కాలేజెస్ ఆప్ట్ చేసుకోండి. తర్వాత దాని బెస్ట్ కాలేజెస్ చాలా మనకి హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏపీ అండ్ తెలంగాణ రీజియన్లో ఉన్నాయి కాబట్టి స్టూడెంట్కి వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీరు జాయిన్ చేయొచ్చు. ఇప్పటి వరకు జేఈ మెయిన్స్, ఐఐటీలు, ఎన్ఐటీలు మరియు ఎంసెట్ ద్వారా వచ్చే కాలేజీల గురించి ముఖ్యమైన సమాచారం చూసాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ లేదా ఇతర కెరీర్ ఆప్షన్స్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే విట్ ఏపీ ఉంది, ఎస్ఆర్ఎం ఏపీ ఉంది, గీతమ్స్ ఉంది, అమృత విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఇలాంటి వాటికి సపరేట్గా వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టుకొని వాళ్ళు స్టూడెంట్స్కి అయితే అడ్మిషన్ ఇస్తారు. అలాంటి వీడియోస్ ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి యూస్ఫుల్ కెరీర్ గైడెన్స్ వీడియోస్ కోసం మా ఏఎస్ఎన్ విజన్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.